హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. నేను ఏం చేస్తున్నానంటే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. చూడండి ప్రాసెస్. దీంట్లో వచ్చేసి కారం వేసాను, ఉప్పు, ధనియాల పొడి వేసాను, కొంచెం వాటర్ వేసి ఇది మిక్స్ చేయాలి. ఇది మొత్తం మిక్స్ అయ్యాక ఎగ్, దీంట్లో వేసేసాలి ఎగ్, బ్రెడ్ తీసుకొని మంచిగా దీంట్లో ముంచేసేయాలా. దీన్ని మంచిగా 4 సైడ్స్ మంచిగా నీట్గా ఎగ్ అనేది మంచిగా అతుక్కోవాలి. దీని కడాయిలో మనం ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు ఆయిల్ సో నేనైతే ఇలా చేస్తానండి. ఎగ్ ఆమ్లెట్ ఎక్కువ ఎగ్ వేయకుండా జస్ట్ బ్రెడ్కి కొంచెం ముంచేసి ఇలా చేస్తాను నేను. బ్రెడ్ ఆమ్లెట్ అంటే చేస్తాను, ఎగ్ కూడా రౌండ్గా వేసి చేస్తాను. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఎక్కువ ఎగ్ ఆమ్లెట్ ఆయిల్ ఫుడ్ ఉండకుండా, సో ఇలా ఎక్కువ చేయకుండా ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో నేనైతే ఇలా చేస్తానండి. ఎగ్ ఆమ్లెట్ ఎక్కువ ఎగ్ వేయకుండా జస్ట్ బ్రెడ్కి కొంచెం ముంచేసి ఇలా చేస్తాను నేను. బ్రెడ్ ఆమ్లెట్ అంటే చేస్తాను, ఎగ్ కూడా రౌండ్గా వేసి చేస్తాను. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఎక్కువ ఎగ్ ఆమ్లెట్ ఆయిల్ ఫుడ్ ఉండకుండా, సో ఇలా ఎక్కువ చేయకుండా ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో నేనైతే ఇలా చేస్తానండి. ఎగ్ ఆమ్లెట్ ఎక్కువ ఎగ్ వేయకుండా జస్ట్ బ్రెడ్కి కొంచెం ముంచేసి ఇలా చేస్తాను నేను. బ్రెడ్ ఆమ్లెట్ అంటే చేస్తాను, ఎగ్ కూడా రౌండ్గా వేసి చేస్తాను. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఎక్కువ ఎగ్ ఆమ్లెట్ ఆయిల్ ఫుడ్ ఉండకుండా, సో ఇలా
ఎక్కువ చేయకుండా ఇది ఒక ప్రాసెస్ అన్నమాట.